హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 ఇందులో కొన్ని ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది దీనికి ముందు. సో ఇక్కడి నుంచి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. పట సహాయంతో సంకలనం చేయండి అని అడుగుతున్నారండి. సార్ చూడండి, 1/8 + 1/8 అని ఇచ్చారండి. సో మనము ఏదైనా ఒక పటం తీసుకొని అందులో 8 పార్ట్స్ ఉండేటట్టు తీసుకోవాలి. సో 8 పార్ట్స్ ఇలా నేను తీసుకున్నాను, ఎలాగైనా మనం తీసుకోవచ్చండి. అయితే ఇందులో 1 పార్ట్ షేడ్ చేయండి అంటున్నాడు. అంటే 1/8 అంటే 8 భాగాల్లో ఒక భాగం. నెక్స్ట్ ఇందులో మళ్ళీ 1 పార్ట్ షేడ్ చేయండి అంటున్నాడు. అంటే ఇందులో 8 భాగాల్లో మళ్ళీ ఒక భాగం. సో టోటల్గా ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమినేటర్ని యాడ్ చేసుకోవడం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2/8 అవుతుంది. 2 1s 2 4s 1/4 అవుతుంది అనమాట. సో మొత్తం భాగాల్లో 1/4 వంతు అంటే పావు భాగం షేడ్ చేయబడింది అని అర్థం అనమాట. నెక్స్ట్ అలాగే 2/5 + 3/5 2/5 + 3/5 మొత్తం 5 భాగాలండి. డినామినేటర్లో ఎంతైతే ఉందో దాన్ని మనము మొత్తంగా తీసుకుంటాం. 2/5 + 3/5 చూడండి. ఇందులో దీన్ని పటం ఎలా తీసుకుంటాం, 5 భాగాలు వచ్చేటట్టు తీసుకోవాలి. ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. 5 భాగాలు రావాలి. అయితే ఈక్వల్ పార్ట్స్ రావాలండి. మనకి ఇక్కడ ఇందులో రాకపోవచ్చు. 4 భాగాలు వచ్చినాయి. ఇందులో ఇంకొక భాగం నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇందులో 2 పార్ట్స్, 5 భాగాల్లో 2 పార్ట్స్ షేడ్ చేయండి అంటున్నానండి. ఫస్ట్ 2 పార్ట్స్ 1 2. నెక్స్ట్ 3 పార్ట్స్ అన్నాడండి. మళ్ళీ మిగిలిన 3 1 2 3 పార్ట్స్ కూడా చేస్తాం. మొత్తం ఎంత అయింది? భాగం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో పటం మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు ఇందులో ఎలా వస్తుందో చూడండి. LCM 5 అండి. ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి న్యూమినేటర్లు యాడ్ చేసుకోండి. సో 5/5 అంటే 1 వచ్చింది. అంటే టోటల్గా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇక్కడ దానికి ఈక్వల్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ 1/6 + 1/6 + 1/6 అండి. 1/6 + 1/6 + 1/6 ఇందులో చూడండి. పటాన్ని మనం ఎలాగిస్తాం, 6 భాగాలు వచ్చేటట్టు గీసుకోవాలి. వన్ 2 3 4 5 6 6 భాగాలండి. ఇందులో 1/6 వంతు అంటే 6 భాగాల్లో ఒక భాగం షేడ్ చేయండి. మళ్ళీ 1/6 అంటే 6 భాగాల్లో ఒక భాగం షేడ్ చేయండి. మళ్ళీ 1/6 అంటే 6 భాగాల్లో ఒక భాగం షేడ్ చేయండి. అంటే హాఫ్ పార్ట్ షేడ్ అయిపోయింది అనమాట. మన పటంలో ఎలా వచ్చింది, దీంట్లో హాఫ్ పార్ట్ షేడ్ అయినట్టు వచ్చిందండి. ఇక్కడ కూడా ఎలా వస్తుందో చూద్దాం. సో LCM 6 అండి. సో మొత్తంలో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లు న్యూమరేటర్లు అన్నీ యాడ్ చేసుకోండి. 3/6 అంటే 3 1s 3 2s 1/2 అంటే హాఫ్ వచ్చింది. ఇక్కడ హాఫ్ వచ్చింది, ఇక్కడ హాఫ్ వచ్చింది. సో ఇలా అనమాట. నెక్స్ట్ 1/12 + 1/12ని సంకలనం చేయండి అంటున్నాడండి. 1/12 + 1/12 1/12 + 1/12 1 + 1 అండి. 2/12 అంటే 2 1s 2 6s 1/6 అనమాట టోటల్గా. నెక్స్ట్ పైన పేర్కొన్న 1 మరియు 2లో ఇవ్వబడ్డ సమస్యలకు మరో 5 ఉదాహరణలు ఇవ్వండి అంటున్నాడు. సో ఇవి మీరే చేయండి. 5 ఉదాహరణలు ఏవైనా ఇవ్వచ్చు మనము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7.15. నెక్స్ట్ 7/5 8 మరియు 3/8 మధ్య తేడాను కనుక్కోండి అంటున్నాడండి. 7/8 మరియు 3/8 మధ్య తేడా అంటే తీసివేయటమేనండి. సో
డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి ఇవి రెండింటికి ఎల్సిఎం 8 అవుతుందండి. సో ఏమవుతుంది అప్పుడు పైన 7 - 3 అవుతుంది. 4/8 అంటే హాఫ్ 1/8 అవుతుంది. వాటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 1s 4 2s సారీ 1/2 అవుతుందండి. నెక్స్ట్ గుండ్రని ఆకారంలో గుడ్డి పట్టీని అమ్మ తయారు చేసింది. ఆమె దానిని 5 భాగాలుగా విభజించింది. సీమ అందులోని ఒక ముక్క తినడం జరిగింది. నేను మరో ముక్క తింటే ఇప్పుడు ఎంత భాగం మిగిలి ఉంటుంది? ఒక పట్టీ తయారు చేద్దామండి. ఇందులో ఏమంటున్నారంటే 5 భాగాలుగా విభజించింది అంటున్నాడండి. ఒక 5 భాగాలు తీసుకుందాం. 4 ఒక 5 5 భాగాల్లో సీమ ఒక భాగం తినేసింది, ఒక భాగం ఇది అనుకోండి. నెక్స్ట్ నేను మరో మొక్క తింటే అప్పుడు ఎంత భాగం మిగిలి ఉంటుంది అంటున్నాను. నేను కూడా ఇంకో మొక్క తింటున్నాను, ఇందుకు ఈ భాగాన్ని తింటున్నాను. సేమ్ వచ్చేసి ఈ భాగం తినేసింది. సో నేను కూడా 5 భాగాల్లో ఒక భాగం తినేసాను. అప్పుడు టోటల్గా మేము ఇద్దరం తినది 5 ఎల్సిఎం అవుతుంది. 1 + 1 అవుతుందండి, 2/5. సో మిగిలింది ఎంత అంటే మొత్తం పట్టీలోంచి తీసేయాలండి. 1లోంచి మనం తిన్న భాగం 2/5 తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 1 5s 5, 5 1 is 5, అప్పుడు 3/5. మిగిలింది 3/5 వంతు ఇంకా పట్టీలో మిగిలి ఉంటుందన్నమాట. మేము తిన్నది వచ్చేసి 2/5. సో 3/5 వంతు భాగం మిగిలి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మా అక్క పుచ్చకాయ 16 భాగాలుగా విభజించింది. నేను వాటిలో 7 తిన్నాను. మొత్తం 16 భాగాలు అయితే 7 తింటే అప్పుడు మేము ఎంత తిన్నట్టు? 7/16 భాగాలు తిన్నట్టు. నెక్స్ట్ నేను వాటిలో 7 తిన్నాను, నా స్నేహితుడు 4 తిన్నాడు. అంటే మొత్తం 16 భాగాల్లో 4 భాగాలు తిన్నట్టు. మేమిద్దరం మొత్తం కలిసి తిన్నది 7/16 వంతు నేను, 4/16 వంతు. ఇప్పుడు ఇవి రెండు డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి న్యూమినేటర్ని యాడ్ చేసేసేయండి. అప్పుడు మేము ఇద్దరం కలిసి 11/16 వంతు తిన్నాం. అంటే 16 భాగాల్లో 11 భాగాలు మేము తినేసాము. ఇప్పుడు ఏమడుగుతున్నానంటే నా స్నేహితుడి కంటే నేను ఎంత ఎక్కువ పుచ్చకాయ తిన్నాను, పుచ్చకాయలు ఎంత భాగం మిగిలి ఉంది? నా స్నేహితుడేమో 4/16 భాగం తింటే నేను 7/16 భాగం. అంటే తీసేస్తే 7/16లో 4/16 తీసేస్తే అప్పుడు 3/16 వంతు నేను ఎక్కువ తిన్నాను. ఇంకా పుచ్చకాయలో మిగిలి ఉంది ఎంత అంటే మొత్తం 11/16 భాగాల్లో ఒక పుచ్చకాయ కాబట్టి ఒకటిలోంచి తీసేయాలండి. 1/11/16. ఇప్పుడు 1కి 16 ఎల్సిఎం 1 అండి. ఒక 16 16 16 1 16 16 1 16 ఒక 11 11 11లోంచి 16 11 పోతే 5 5/16 వంతు మిగిలి ఉంది. నా స్నేహితుడి కంటే నేను 3/16 వంతు ఎక్కువ తిన్నాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇలాంటి 5 సమస్యలు మీ స్నేహితుల సాయంతో తయారు చేసి వాటికి సాధనలు రాయండి అంటున్నాడండి. ఇది మీరు చేయండి. నెక్స్ట్ భిన్న భాగాలకు సరిపడా సంకలనం చేసి వ్యవకలనం చేయండి అంటున్నాడండి. చూడండి, ఫస్ట్ దాంట్లో 5 భాగాల్లో ఒక భాగం షేడ్ చేయబడింది అంటే 1/5. నెక్స్ట్ రెండోది 5 భాగాల్లో 2 భాగాలు షేడ్ చేయబడింది అంటే 2/5. మొత్తం ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3/5 అని ఇచ్చాడు. సో 3/5 రావాలి అంటే ఈక్వల్ చేస్తే వస్తుంది అనమాట. సో 1 + 2 3 అవుతుంది. 5కు 5కు ఎల్సిఎం 5 అవుతుంది. సో మొత్తము రెండింటి మధ్య ఏమవుతుంది అప్పుడు 7.5లో ఏ వచ్చేసి 1/5 + 2/5 అవుతుంది అనమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసి 1 2 3 4 5 5 భాగాల్లో 5 భాగాలు షేడ్ చేయబడినాయి. నెక్స్ట్ 3 భాగాలు అంటే 5 భాగాల్లో 3/5 వంతు అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2/5 వచ్చింది అంటున్నాడు. 2/5 రావాలంటే మైనస్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు 5కు 5కు ఎల్సిఎం 5. ఇంకా డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 5 - 3 అవుతుంది. అప్పుడు 2 అవుతుంది. 2/5 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో మైనస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సి చూడండి ఒకసారి. 2 3 6 భాగాలండి. 6 భాగాల్లో 2 భాగాలు షేడ్ చేయబడినాయి అంటే 2/6. నెక్స్ట్ 6 భాగాల్లో 3 భాగాలు షేడ్ చేయబడినాయి. ఆన్సర్ ఎంత వచ్చింది అన్నాడు?
1 2 3 4 5 భాగాలు షేడ్ చేయమని అన్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుందండి. సో 6కు 6 ఎల్సిఎం 6, 2 + 3 అవుతుంది. అప్పుడు 5/6 అవుతుంది అనమాట. ఈ విధంగా మనము చేస్తాం అనమాట. నెక్స్ట్ కింద సాల్వ్ చేయండి అంటున్నాడండి. ఇవి ఒకసారి సాల్వ్ చేద్దాం. 1/18 + 1/18 ఎల్సిఎం 18 అవుతుందండి. సో డినామినేటర్లు ఈక్వల్ కాబట్టి 1 + 1 అవుతుంది. ఎల్సిఎంలు న్యూమరేటర్లో ఉన్నటువంటి 1 యాడ్ చేయబడతాయి అనమాట. అప్పుడు టోటల్గా 2/18 అంటే 1/9 అవుతుంది. కొట్టేస్తే 2 ఒకట్లు 2 9. సో 1/9 అవుతుంది. నెక్స్ట్ 8/15 + 3/15 8/15 + 3/15 ఇప్పుడు ఎల్సిఎం 15 అవుతుంది. 8 + 3 11 అవుతుంది. 11/15 అవుతుంది. దీనికి కొట్టువేతలు ఏమి నెక్స్ట్ 7/7 - 5/7 7/7 - 5/7 ఎల్సిఎం 7 అవుతుందండి. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 7 - 5 అవుతుంది. 2/7 అవుతుంది. నెక్స్ట్ 1/22 + 21/22 1/22 + 21/22 ఎల్సిఎం 22 అండి. 1 + 21 అవుతుంది. 22/22 అవుతుంది. ఆన్సరు 22/22 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ 12/15 ఇవ్వండి. 12/15 - 7/15 15కి 15కి ఎల్సిఎం 15 అవుతుంది. అప్పుడు 12 - 7 అవుతుంది. అప్పుడు 5/15 అవుతుంది. 5 1s 5 3s అంటే 1/3 అవుతుంది. నెక్స్ట్ 5/8 + 3/8 ఎఫ్ చూడండి. 5/8 + 3/8 11/8 అవుతుంది. నెక్స్ట్ 1 - 2/3 1 - 2/3 చూడండి. ఎల్సిఎం 3 అవుతుంది. 3 ఒకట్లు 3 - 2 అంటే 1/3 1/3 అవుతుంది అనమాట. నెక్స్ట్ 1/4 + 0/4 1/4 అంటే 1/4 0/4 అంటే 0. 1/4 + 0 అంటే 1/4 అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 - 12/5 3 - 12/5 ఎల్సిఎం 5 అవుతుందండి. 1 5s 5 5 3s 15 5 1s 5 1 12s 12 15 - 12 అంటే 3/5 ఇదండి. నెక్స్ట్ Subhan pointed 2/3 of the wall space in his room. His sister Madhavi helped and 1/3 part of the wall space. How much did they paint together? శుభం వచ్చేసి ఒక గోడలో 2/3 వంతు పెయింట్ వేశారంట. వాళ్ళ చెల్లెలు వచ్చేసి 1/3 వంతు వేశారంట. ఇద్దరు కలిపి ఎంత వేశారంటే మొత్తం పెయింట్ 3 భాగాలు వేశారు కాబట్టి ఆయన 2 భాగాలు ప్లస్ ఆమె 1 భాగం మొత్తం 3 భాగాలు అంటే 3/3 వచ్చిందండి. మొత్తం టోటల్గా వాల్కి ఇద్దరు కలిపి గోడ మొత్తానికి వేసేసారన్నమాట. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది మిస్సింగ్ ఫ్రాక్షన్స్ చూడండి ఒకసారి. 7/10 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ 3/10 వచ్చింది. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా 10 వచ్చింది కాబట్టి ఎల్సిఎం 10 అవుతుందండి. చూడండి ఒకసారి. ఇక్కడ 3 రావాలంటే 7లోంచి 4 తీసేయాలంటే 7 - 4 అనమాట. అప్పుడు 3/10 అవుతుంది. సో ఈ భాగం ఏమవుతుంది? క్వశ్చన్ మార్కులో ఉన్న భాగము 3/10 అవుతుంది అనమాట. ఈ విధంగా మనము చేయొచ్చండి. మిగతా ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇంతవరకు ఆపేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగతా ఇవి కూడా చెప్పేస్తాను. ఒక్క నిమిషం ఉండండి.
-3/21 ఉంది. ఎంత రావాలండి? 5/21 రావాలి. 5/21 రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్వంటీ వన్లోంచి 3ని తీసేస్తే అంటే ఒక్క నిమిషం ఉండండి. మనకు కావాల్సిన భాగాన్ని ఇక్కడ ఉంచి ఈ మిగతా భాగాన్ని ఇటు తీసుకెళ్ళండి. నేనేం చేస్తానంటే మనకు ఈ భాగం కావాలి, ఇది అలానే ఉంచి -3/21 అటు తీసుకొస్తున్నానండి. అప్పుడు 5/21 -3/21 అటు వస్తే +3/21 అవుతుంది. అప్పుడు ఎల్సిఎం 21 అవుతుందండి. 5 + 3 అవుతుంది అంటే 8/21 అవుతుంది. ఈ భాగం ఏమవుతుంది? 8/21. సో ఈ విధంగా ఖాళీ ప్లేస్ భాగము 8/21 అవుతుంది. నెక్స్ట్ ఎంటీ ప్లేస్ -3/6 = 3/6. చూడండి, మనకి ఈ భాగం కావాలి కాబట్టి ఈ భాగం ఇలానే ఉంచండి. మిగతా ఈ -3/6 ని తీసుకురండి. 3/6 -3/6 ఇటు వస్తే +3/6 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం 6 అవుతుందండి. 3 + 3 6 అవుతుంది. ఇప్పుడు 6/6 అంటే 1. సో ఖాళీ ప్లేస్లో 1 ఉంటే సరిపోతుంది, లేదా 3/6 ఉన్నా సరిపోతుంది అనమాట. సారీ, ఖాళీ ప్లేస్లో 1 ఉంటే సరిపోతుంది. 1 - 3/6 అంటే 3/6 వస్తుంది. ఎస్, 1 ఉండాలి. నెక్స్ట్ ఎంటీ ప్లేస్ (+5/27) ఎంత రావాలండి? 12/27 రావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్ ప్లేస్ కాబట్టి దీన్ని ఇటు తీసుకొచ్చేసేయండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్ అలానే ఉంచి 12/27 + 5/27 ఇటు వస్తే -5/27 అవుతుంది. చూడండి, ఎల్సిఎం 27 వచ్చింది కాబట్టి పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 12 - 5 రాసేస్తాం. అప్పుడు మనకు ఎంత వస్తుంది? 7/27 అవుతుంది. సో ఈ విధంగా 4th one అయిపోయింది. నెక్స్ట్, జావేద్ వాజ్ గివెన్ 5/7 ఆఫ్ ఏ basket of oranges. What fraction of oranges was left in the basket? ఒక బాస్కెట్లో 5/7 వంతు చేశాడంటండి. ఇంకా బాస్కెట్లో ఎంత మిగిలింది అన్నాడు కాబట్టి ఒక బాస్కెట్ కాబట్టి ఒకటిలోంచి ఎంత ఇచ్చాడో అంత తీసేయాలండి. ఇప్పుడు 1 కింద 1 అవుతుంది. ఎల్సిఎం 7 అవుతుందండి. 1 7 7 7 1 is 7. 7 1 7 1 5 is 5. 7 - 5 అంటే 2. 2/7. సో బాస్కెట్లో 2/7 వంతు ఇంకా మిగిలిందనమాట. సో ఈ విధంగా ఇదండి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.